బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని స్థానిక 6, 7, 8, 9 వార్డులలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాడవాడలు తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆమెకి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 2024 ప్రత్యక్ష రాజకీయాలలోకి తాము రావడానికి కారణం ప్రజలకు సేవ అందించేందుకని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అభివృద్ధితో పాటు సమపాలనాల సంక్షేమం జరుగుతుందని చెప్పారు. సూపర్ 6 పథకాల ద్వారా చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్దపీట వేయబోతున్నారన్నారు. కోవూరు నియోజకవర్గ సమస్యల వలయంగా మారిందని అన్నారు. బీజేపీ నాయకులు, జన సైనికులు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు మీ అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను మీ ముందుకు మీ ఆడపడుచుగా గారు పోటీ చేస్తున్నారు నెల్లూరు నుంచి. కాబట్టి మీ అందరూ ఆలోచించి మీ పవిత్రమైన ఓటుని సైకిల్ గుర్తు మీదేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. గత తెలుగుదేశం ప్రభుత్వం చూశారు, గత ప్రభుత్వం 5 ఏళ్లలో చూశారు. ఏమి అభివృద్ధి ఉందో, ఎక్కడ అభివృద్ధి లేదో మీ అందరికీ తెలుసు. ఇక్కడ కూడా మీకు తెలుగుదేశం ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు అందించారు, అదేవిధంగా అభివృద్ధి అందించున్నారు. చంద్రబాబు నాయుడు గారు మనకి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఎన్నో పథకాలు ఇచ్చున్నారు. మీ అందరికీ తెలుసు, ముందుగా మహిళలకి అందరూ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. నెలకి 3 సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి బిడ్డకి 1500 రూపాయలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే అంతమంది బిడ్డలు చదువుకోవడానికి కోసం 15,000 ఇవ్వబోతున్నారు. అదేవిధంగా అవ్వ తాతల పెన్షన్ గతంలో చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 2,000 చేసి ఆపేశారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 1,000 రూపాయలు పెంచింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే జూన్ నెలలోనే నుంచే 4,000 పెన్షన్ మీ అందరికీ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6,000 ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కూడా మీకు ఇంతకుముందు ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు ఇప్పుడు తెచ్చిరేమో అనే అపోహ వద్దు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మంచి పనులు ఆపరు. వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తున్నారు. వాలంటీర్లకి 5,000 కాకుండా మరో 5,000 పెంచి ఇంకా మీకు మెరుగైన సేవలు వాళ్ళ ద్వారా అందివ్వబోతున్నారు. కాబట్టి అదేవిధంగా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి కింద నెలకి 3,000 ఇవ్వబోతున్నారు. 20 లక్షల జాబ్స్ అనౌన్స్ చేయబోతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు. రైతులకి 20,000 పెట్టుబడి కింద ఇవ్వబోతున్నారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నారు. కరెంట్ ఛార్జీలు పెరగవు. ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి పథకాలు ఇంకోవైపు. ఇల్లు లేని వాళ్ళకి రూరల్లో అయితే ఇప్పుడు 1 సెంట్ ఇస్తుంటే 3 సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు. అర్బన్లో అయితే 2 సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో మీకు పక్కా ఇల్లు కూడా కట్టిపోతున్నారు. పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చి కొళాయి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇంకా ఎన్నో ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి. ముస్లిం మైనారిటీలకి ఎటువంటి ఆంక్షలు లేకుండా దుల్హన్ పథకం ఇవ్వబోతున్నారు. హజ్ యాత్ర ఫ్రీగా ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా రంజాన్ తోఫా ఇవ్వబోతున్నారు. ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు. భూ హక్కు చట్టం రద్దు చేయబోతున్నారు. కాబట్టి బీసీ రక్షణ చట్టం తేబోతున్నారు. ఇవన్నీ చాలా పథకాలు మనకి తెలుగుదేశం అధికారంలోకి వస్తే తప్పకుండా ఇవ్వబోతున్నారు.
కాబట్టి మీరందరూ ఆలోచించి ఈ మీరు వేయబోయే ఓటు 5 సంవత్సరాలు మీ భవిష్యత్తును గుర్తుపెట్టుకొని మరి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి సైకిల్ గుర్తు మీద మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మరోసారి.